గ్రామాల్లో ఈ వేసవిలో త్రాగునీటి ఎడది లేకుండా చర్యలు తీసుకోవడం జరిగిందని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ పేర్కొన్నారు. పెద్దారుపాడు గ్రామంలో నూతనంగా 66 లక్షలతో నూతనంగా నిర్మించిన రక్షిత మంచినీటి ట్యాంక్ను రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ప్రారంభించారు. కరప మండలం పెద్దారుపాడు గ్రామంలో గల హరిజనపేటలో 66 లక్షలతో నూతనంగా నిర్మించిన రక్షిత మంచినీటి ట్యాంక్ను రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ స్థానిక జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు కలిసి కొబ్బరికాయ కొట్టి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆ ప్రాంత ప్రజలకు తాగునీటి కుళాయిల్ని ఓపెన్ చేసి బిందుల ద్వారా నీటిని అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పంతం నానాజీ మాట్లాడుతూ ఈ వేసవిలో గ్రామాల్లో త్రాగునీటి సమస్యలు లేకుండా ఉండేందుకు గత 5 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న రక్షిత మంచినీటి ట్యాంకులను ఓపెన్ చేసి ప్రజలకి నాణ్యమైన నీరు అందించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల జనసేన పార్టీ అధ్యక్షులు బండారు మురళి, భోగిరెడ్డి కొండబాబు, ఎంపీటీసీ పద్మావతి, గ్రామ కార్యదర్శి పినిశెట్టి వీరభద్రరావు, జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఒక్కొక్క ట్యాంకు చేసుకుంటూ వస్తాను. నేను హాస్పిటల్లో చేసాం. ఇక 20 KL ట్యాంక్ ఇక్కడ నిర్మాణం అయింది. ఈ 20 KL ట్యాంకు 120 మంది ఇళ్ళకి సప్లై చేస్తుంది. అలాగే జల్ జీవన్ మిషన్ ద్వారా కూడా ప్రతి ఇంటికి కుళాయి ఇవ్వడం జరిగింది. దయచేసి నేను కోరేది ఏంటంటే ఒకటి కోరుతా ఉన్నాను. ఎవరైతే మోటార్లు పెట్టుకుని ఇంజిన్లు పెట్టుకుని మేడ మీద తోడుకుంటున్నారో వాళ్ళు దయచేసి ఉన్న బలంగా ఆ చట్టరీత్యా కరెక్టో కాదో అన్నీ డిపార్ట్మెంట్ చూసుకుంటుంది. నా మాట నేను మీకు ఇచ్చే సలహా ఏంటంటే ఫస్ట్ హాఫ్లో మీరు ఎవరికైనా డ్యూటీకి వెళ్ళే టైంలో మీరు దయచేసి అటువంటి తోడవద్దు. ఆ తోడ వల్ల టైలెండ్లో ఉన్న వాళ్ళకి నీరు అందట్లేదు. నీరు అందక చాలా ఇబ్బంది పెడతా ఉన్నారు. మీరు సాయంత్రం ఎప్పుడు తోడుకోవచ్చు, అది ఉంటే అప్పుడు ఇంకా ఉంటే సాయంత్రం తోడుకోండి. ఎందుకంటే గవర్నమెంట్ సఫిషియెంట్ నీరు ఇవ్వడానికి పవన్ కళ్యాణ్ గారు సారథ్యంలో నడుస్తున్నట్టు RWS శాఖ ప్రతి మనిషికి నీరు ఇవ్వాలి, ప్రతి ఇంటికి జేజేఎం తోట ఒక కుళాయి ఉండాలన్నటువంటి ఒక కంకణం కట్టుకుని ఆయన చేస్తూ ఉన్నాడు. ఆయన చేస్తున్న దానికి దయచేసి మీరు అందరూ కలిసి మద్దతు ఇచ్చి మీకు మోటార్లు ఉన్నాయి కదా, ఇంజిన్లు ఉన్నాయి కదా, 3 రోజులు సరిపడా 4 రోజులు సరిపడా ప్రతిరోజు మేము నీరు ఇస్తాం. మా మీద నమ్మకం పెట్టుకోండి. అంతేగాని 4 రోజులకి 5 రోజులకి మీరు స్టాక్ పెట్టేసుకుని మిగిలిన నీరు లేని పరిస్థితి తేవద్దని చెప్పి దయచేసి అందరినీ కూడా కోరుతాను. చూసాను చాలా తోరంగిల్ అటువంటి గ్రామాల్లో చూస్తుంటే ఫస్ట్ ఒక సరసరని ఒక 34 మిల్లుకి వెళ్తే ఆగిపోతా ఉంది. అక్కడి నుంచి నీరు వెళ్ళలేదు. ఏంటంటే చేస్తే మోటార్లే నీళ్ళు లేదు. ఈ మోటార్లన్నీ పీక్కుంటే ఎప్పటికి వెళ్ళాం. దయచేసి పబ్లిక్ నుంచి కూడా కోఆపరేషన్ కావాలి. నీరు మనతో పాటు నలుగురికి అందాలన్న ఆలోచన పబ్లిక్లో రావాలని చెప్పి కోరుకుంటున్నాను.